హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బుడంకాయలతో పచ్చడి ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ఈ చిన్న చిన్న బుడంకాయలలో చాలా పోషకాలు అయితే ఉంటాయండి. దీంట్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఇది జీర్ణశక్తిని పెంచడంలో చాలా ఉపయోగపడుతుంది. దీనిలో విటమిన్ సి, కే అండ్ కాల్షియం, మెగ్నీషియం అనేది యాంటీ ఆక్సిడెంట్లు అన్నీ చాలా ఉంటాయి. ఎప్పుడైనా కనిపిస్తే మాత్రం కంపల్సరీ ట్రై చేయండి తీసుకొచ్చుకొని. ఈ విధంగా అయితే చేసుకొని తింటే చాలా మంచిది హెల్త్కి. ఈ చిన్న చిన్న బుడంకాయల్లో చేదువి అయితే ఉంటాయండి. చేదువి చూసుకొని తీసేసుకొని తీయటి బుడంకాయలను చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని పెట్టుకొని వీటిని ఇప్పుడైతే మసాలా అయితే రెడీ చేసుకోవాలి. వీటి కోసం ఒక మందపాటి గిన్నె తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అవి సగం దోరగా వేగాక ఇప్పుడైతే జీలకర్ర ఒక 1 టీ స్పూన్ వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగినాక మనమైతే ఆవాలు అయితే వేసుకోవాలండి. ఆవాలు 1 టీ స్పూన్ వేసుకొని 1.5 స్పూన్ ఆవాలు వేసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా మాడకుండా కలుపుకుంటూ డ్రై రోస్ట్ చేసుకొని మనం మిక్సీ పట్టుకొని పౌడర్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు అయితే చేసుకోవాలి. పోపు కోసం ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ మంచిగా వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 4-5 వెల్లుల్లిని పేస్ట్ లాగా చేసుకొని ఇవి దీంట్లో వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఇది ఇలా చల్లబడ్డాక మనమైతే 1 టేబుల్ స్పూన్ కారపొడి అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్, మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతుల పొడిని కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం చిన్నగా కట్ చేసుకొని 1/2 కేజీ బుడంకాయ ముక్కలను ఈ మసాలాలో వేసుకొని చక్కగా మసాలాలన్నీ పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకు ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన బుడంకాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇది 1 డే తర్వాత మంచిగా ఒక డబ్బాలో వేసుకొని మంచిగా ఊరిన తర్వాత 1 డే తర్వాత వేడి వేడి అన్నంలోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఆవకాయ పచ్చడి కంటే కూడా చాలా బాగుంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అయితే చేయండి. ఇలాంటి హెల్దీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.